అధికారులు పట్టుకున్నారు. తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద టేకు దొంగలను స్వాధీనం చేసుకున్నారు. బొలెరో వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు ఫారెస్ట్ అధికారులు. హైదరాబాద్లోని ముషీరాబాద్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నూతన భవనానికి పరదాలు కట్టడానికి వచ్చిన కూలీ 5వ ఫ్లోర్ నుంచి పడి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోటిపల్లి రేవులోని కాకా హోటల్లో గ్యాస్ సిలిండర్ పేలింది. భయంతో మహిళ బయటకు పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కాకినాడలో దురదృష్టవశాత్తు మృతి చెందిన రాజేష్ కుటుంబ సభ్యులను బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం ప్రకటించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. విపత్కర పరిస్థితుల్లో మత్స్యకారులు జాగ్రత్త వహించాలని రామచంద్ర యాదవ్ సూచించారు. గురునానక్ 556వ జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్ సిక్కు సమాజ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో సిక్కు ప్రజలు పాల్గొని ఆటలు పాటలతో అలరించారు. సికింద్రాబాద్లో ర్యాలీ నిర్వహించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. ఐటీఐ కళాశాలలో పనిచేస్తున్న ఉద్యోగి సాదిక్పై ఓ కోతి సుమారు 30 నిమిషాలు సేద తీరింది. కాలేజీ కార్యాలయంలోకి అకస్మాత్తుగా వచ్చిన కోతి దగ్గరికి వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా అతని భుజాలపై కిక్కి నిద్రపోయింది. ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు టిట్కో హౌసింగ్ కాంప్లెక్స్లో తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 16 బైకులు, 3 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. కార్డన్ సెర్చ్లో సీఐ, ఎస్ఐ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్సీ హాస్టల్లో చదువుతున్న 2 విద్యార్థులు అదృశ్యమైన సంఘటన బాపట్ల జిల్లా అద్దంకిలో చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న 2 విద్యార్థులు హాస్టల్ నుంచి స్కూల్కు రాలేదని తోటి విద్యార్థులు వార్డెన్ దృష్టికి తీసుకెళ్లారు. వార్డెన్ విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం తెలియజేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రకాశం జిల్లా టంగుటూరులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కొండెపి ఫ్లైఓవర్ నుంచి కావలి వెళ్లే దారిలో అశోక్ లేలాండ్లో అక్రమంగా తరలిస్తున్న 41 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని 4గురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు తెలిపారు. నూతన దంపతులు నారా రోహిత్, శిరీష తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు.